నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెళ్లకూరు మండలం గుర్రపుతోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఇన్నోవా కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు. బాపట్ల జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్న అక్కేశ్వరరావుకు తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ నెల 19న వెంకటగిరిలో తలపెట్టిన రా కదలిరా సభను విజయవంతం చేయండి. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో విజయవంతంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స. నెల్లూరులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైద్యులు డాక్టర్ గంగరామన్ తదితరులు. వైభవంగా తెప్పోత్సవం. నెల్లూరులోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం తెప్పోత్సవాన్ని ప్రారంభించిన నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. పెళ్లకూరు మండలంలోని గుర్రపుతోట జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీఐ అక్కేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా మార్టూరు సర్కిల్ పరిధిలో సీఐగా విధులు నిర్వహిస్తున్న అక్కేశ్వరరావు తిరుపతి నుండి ఇన్నోవా కారులో బాపట్లకు బయలుదేరారు. పెళ్లకూరు మండలంలోని గుర్రపుతోట జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి విజయవాడ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో సీఐ అక్కేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలికి చేరుకుని ఆయన్ను చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సీఐ అక్కేశ్వరరావు గూడూరు, నాయుడుపేట, కావలి తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బండేపల్లి బ్రాంచ్ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటగిరిలో ఈ నెల 19న తలపెట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం మనుబోలు మండలంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మనుబోలులోని మండల కేంద్రంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో ఆయన నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన వెంకటగిరిలో తలపెట్టే రా కదలిరా కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కాలువ పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కాలువ పనులు పూర్తి చేస్తామని ఆయన వివరించారు. మా బ్రదర్, మా డియర్ ఫ్రెండ్, నాకు 1000 కోట్ల ఆస్తులు చూపించిన మా ఫ్రెండ్, ఇతర దేశాల్లో నాకు 1000 కోట్ల ఆస్తులు చూపించిన నేను ఎట్ట మర్చిపోగలను. అటువంటి ఫ్రెండ్ని 1-2 ప్రశ్నలు. మొన్నేదో మేము డేగపూడి బండేపల్లి కెనాల్ శాంక్షన్ చేయించి పనులు మొదలు పెడితే ఎలక్షన్ అప్పుడు ఒక మాట చెప్తివి, 6 నెలల్లో డేగపూడి బండేపల్లి కంప్లీట్ చేసేస్తానంటివి. ఎన్ని 6 నెలలు అయిపోయినాయి? నేను కన్నా పని చేయించకపోతే 6 నెలల్లో మిమ్మల్ని ఓటు అడిగినంటివి. ఇప్పుడు ఏంది మనుబోలులో ఓట్లు అడుగుతున్నావా లేదా? మనుబోలు మండలంలో అదన్నా ఒకటి చెప్పు. ఎప్పుడన్నా పొరపాటున ఒక నిజం చెప్తే కదా నా ఫ్రెండా, నేను కూడా నేను గురించి గొప్పగా చెప్పుకోవాలి కదా. అప్పుడప్పుడు చెప్పు. రోజు చెప్పమంటే రావు నీకు, ఎందుకంటే బై బర్త్ అటు పెరిగిపోయినావు కాబట్టి. మధ్యలో నేను పూర్తిగా మారమని నేను చెప్పను, అంత చెడ్డోడిని కాదు నేను. మీరు ఇప్పుడు అది ఎందుకు మాకు అర్థం కాలే. అంతలో తుఫాను వస్తే నా ఎస్సీలు నా బీసీలని వాళ్ళని ముంచేసి గిరిజనులకి మత్స్యకారులకి అని చెప్పి వాళ్ళకి కూడా ఒకరుంటే 1000, ఇద్దరు ఉంటే 2000, ముగ్గురు ఉండాలంట 2500 రావాలంటే. 10:30కి వెంకటగిరిలో రా కదిలిరా బహిరంగ సభ. పార్లమెంటు వైజు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తున్నాడు. బహిరంగ సభలు జరుగుతున్నాయి. అంటే ఉదయం తిరుపతి పార్లమెంట్, వెంకటగిరి,
సాయంత్రం కడప పార్లమెంట్, కమలాపురం, ఇట్లా రాష్ట్రం అంతా బహిరంగ సభలు రా కదిలిరా పార్లమెంట్ వైజ్ జరుగుతున్నాయి. ఇప్పుడు మేమేమనుకున్నామంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసిపోయింది. తిరుపతి పార్లమెంటు నెల్లూరుకు వచ్చి ముత్తుకూరు, వెంకటాచలం, తోటపల్లి, గూడూరు, నెల్లూరు దాటి వెంకటగిరి పోవాలి. ఎందుకని ఒక్క మనుబోలు మండలం ఎంతో కొంత కొంచెం కార్నర్లో ఉంది కాబట్టి వెంకటగిరికి పోయేటట్టు, కొరవ 3.5 మండలాలు, పొదలకూరు కూడా ఒక పార్ట్ వెంకటగిరికి పోయేటట్టు, కొరవంతా నెల్లూరు పార్లమెంటు బహిరంగ సభ 25వ తేదీ జరగద్ది, దానికి వెళ్ళేటట్టు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇది మనుబోలు నుంచి. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, సురేంద్ర, రాయపాటి కిరణ్, రమేష్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స దిగ్విజయంగా జరుగుతోంది. ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి సారథ్యంలో 2వ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతం చేశారు. ఈ వివరాలను ఆసుపత్రిలో మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ తదితరులు వివరాలు వెల్లడించారు. మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని వారు పేర్కొన్నారు. నేను డాక్టర్ రంగరామన్, మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. సో బోన్కి సంబంధించిన క్యాన్సర్స్లో మైలోమా క్యాన్సర్ అనేది ఒక సాధారణంగా చూసే క్యాన్సరు. సో ఈ మైలోమా క్యాన్సర్కి ఒక 30 సంవత్సరాల క్రితం పెద్దగా చెప్పుకోదగ్గ ట్రీట్మెంట్స్ ఏవి అందుబాటులో ఉండేవి కాదు, కేవలం కీమోథెరపీ మాత్రమే ఉండేది. సో ఇప్పుడు మైలోమా పేషెంట్లకి చాలా రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, యాంటీబాడీ ట్రీట్మెంట్, అలాగే ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్తో ఒకప్పుడు మైలోమా పేషెంట్లకి ఎక్కువ జీవితకాలం ఉండేది కాదు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో రావడం మూలంగా ఒక క్రానిక్ డిసీజ్ లాగా మారిపోయింది. అంటే బీపీ, షుగర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మైలోమా పేషెంట్స్ కూడా అలా సాధారణ జీవన శైలి అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ ట్రీట్మెంట్లన్నీ అందుబాటులో రావడం వల్ల. సో అలాంటి ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అనేది మెడికవర్ హాస్పిటల్ నందు మనకు గోవిందమ్మ అనే పేషెంట్ చేయడం జరిగింది. సో క్యాన్సర్ అనగానే భయపడి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండదు కానీ చాలా ఖరీదైన ట్రీట్మెంట్లు అని తను వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేసి మన దగ్గరికి వచ్చి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది, ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ మనకు ఉండడం వల్ల మనం ధైర్యంగా 2వ కేసు మైలోమా కేసు తీసుకోవడం జరిగింది. ఆ కేసు మనకి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ డిశ్చార్జ్ వరకు మనము సక్సెస్ఫుల్గా డెలివర్ చేయడం వల్ల పేషెంట్ ఈరోజు మనతో సంతోషంగా మన ముందరికి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇలానే మనకి చుట్టుపక్కల ఎవరికైతే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రిక్వైర్మెంట్ ఉందో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీసుకోవడానికి మొత్తము చాలా తక్కువలో వైద్యం అనేది ఈసారి కూడా చేయడం జరిగింది. ఎందుకంటే బయట హైదరాబాద్లో కానీ చెన్నై లాంటి ఊరిలో ఇదే ప్రొసీజర్ మనకి దగ్గర 8 to 10 lakhs అయ్యే ప్రొసీజర్ కాస్ట్ ఇది. ఇంతకుముందుకు మా అమ్మకి తలనొప్పి, జ్వరం వస్తే హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. మైలోమా అని చెప్పి శివప్రసాద్ సార్ దగ్గరికి వెళ్తే అక్కడ సార్ ట్రీట్మెంట్ చేసి రంగరమణ్ సార్ దగ్గరికి రెఫర్ చేశారు. సార్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము చాలా డౌట్స్తో వచ్చాం, భయపడుకుంటూ వచ్చాం. ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ ఉందో లేదో అని భయపడుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళతోని, మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత, బిందు మేడం, మాధవి మేడంతో మాట్లాడిన తర్వాత మాకు ఒక ధైర్యం కూడా వచ్చింది. ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది, బిఎంటీ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు సార్ వాళ్ళు. ఒక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాకు ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చారు. అన్నింటిలోనూ మాకు చూయించుకుంటూ మా సహకారంతోనే చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని గండవరం గ్రామంలో వెలసి ఉన్న గంగా పార్వతీ సమేత ఉదయకాళేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి దొంగలు చొరబడి అమ్మవారి మంగళసూత్రాలు, హుండీని అపహరించారు. కొడవలూరు మండలంలోని గండవరం గ్రామంలో కొలువై ఉన్న గంగా పార్వతీ సమేత ఉదయకాళేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి దొంగలు చొరబడి అమ్మవారి మంగళసూత్రాలు, హుండీని దొంగలించారు.
హుండీలోని నగదును తీసుకున్న దొంగలు ఆ హుండీని ఆరుబయట వదిలేశారు. చోరీ సొమ్ము సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆలయ పూజారులు తెలుపుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం రెవెన్యూ పోలీస్ జట్ల మధ్య హోరాహోరీగా పోరు కొనసాగింది. ఈ క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని వీక్షించారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. దాతగా ఆర్ముగం వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారుడు రమేష్ బేకరీ యజమాని రమేష్ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, గోపి, ఆర్ఆర్ ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రాము, నాగరాజు, సతీష్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, కుమార్ నాయుడు, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులైనటువంటి రమేష్ గారు వారి నాన్నగారు ఎస్ ఆర్మూగం గారి 21వ వర్ధంతి సందర్భంగా మీకు మంచి ఆహారం అంటే చికెన్ బిర్యానీ మరియు మంచి చీరల్ని ఇస్తున్నారు. దీనికి కానీ వారు వారి మిత్రులు నాయపేట నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా నమస్కారాలు చెప్తున్నాము. ఇదే విధంగా పండగ అయిపోయినా కూడా మా ప్రగతి సేవా కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నందుకు మా అధ్యక్షుడిని అభినందించాలి. ఇది వార్షికోత్సవాలని మాసోత్సవాలాగా పూర్తి నెల జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన రమేష్ గారు ఎన్నో చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆయన 21వ వర్ధంతి నుంచి ఈరోజు మనం ఎట్లా చేస్తున్నామో ఇదే విధంగా నాయుడుపేటలో ఘనంగా చేస్తూ వస్తున్నాడు. ఈరోజు కూడా అదే ప్రక్రియలో నీట్గా వాళ్ళ నాన్నని మర్చిపోకుండా బాగా అంటే ఆయన మాతో కూడా అనేవాడు, వాళ్ళు లేకపోతే మేము లేం కదన్నా ఈ విధంగా ఉదయాన్నే అన్నాడు నాకు ప్రభాకర్తో కూడా, ఈ తెల్ల షర్ట్ వేసుకున్నామంటే ఆయన పుణ్యమే కదా అని. అంటే తల్లిదండ్రులను మర్చిపోకుండా ఉంటే జీవితంలో ప్రతి ఒక్కరూ పైకి వచ్చేదానికి దోహదపడుతుందని మా రమేష్ ఒక ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మర్చిపోకుండా ఇలాంటి సంవత్సరానికి ఒకసారి ఇలాంటి సందర్భాల్లో మా మిత్రుడైనటువంటి రమేష్ గారు బేకరీ అధినేత, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆర్మోగం గారు 21వ వర్ధంతి సందర్భంగా మంచి చీరలు, భోజనాలు అన్ని సమకూర్చి మంచి చికెన్ బిర్యానీ, చీరలు అన్నీ అందించడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా వారి మిత్రులు గోపి, రమేష్ గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ వచ్చినందుకు. మనుబోలు మండల టీడీపీ యువత అధ్యక్షుడు పొన్నూరు అశోక్ పెద్దనాన్న పొన్నూరు రవిచంద్రయ్య మృతి చెందడంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెర్లోపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాజీ మంత్రి సోమిరెడ్డి వెంట నాయకులు అశోక్, గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య తదితరులు ఉన్నారు. నెల్లూరులోని గణేష్ ఘాట్లో చిన్నారులు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.
గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేశారు. రకరకాల గాలిపటాలను ఎగరవేస్తూ పండుగ రోజులను ఉత్సాహంగా గడిపారు. గాలిపటాలను స్థానికులు తిలకించారు. పదిహేనో తారీఖు 16వ తారీఖు చాలా కనుల విందుగా జరిగిందండి. నిన్న కూడా అనేక మంది ఈ గాలిపటాలు ఎగరేసడానికి ప్రేక్షకులు రావడం జరిగింది. అనేక రకాల గాలిపటాలు ఎగరేశారు. చక్కగా నిన్న గాలిపటాల ఉచితంగా వితరణ కార్యక్రమం కూడా చాలా జరిగింది. చాలా చక్కగా జరిగింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. రకరకాల గాలిపటాలు తయారు చేసుకొని రావడము, ఎగరేయడం అనేది చాలా జరిగింది. ఈ రోజు కూడా ఏంటంటే ఈ వాతావరణం ఒక పండుగ వాతావరణం. మెయిన్ ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా కూడా అనేక మంది ఇళ్లలో కూడా దేవుళ్ళు పెద్దలకు దేవుళ్ళు పెట్టుకొని చక్కగా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకొని సాయంత్రం పూట సరదాగా ఫ్యామిలీస్ దగ్గర రావడం జరుగుతుంది. చక్కగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ రకరకాల గాలిపటాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ తరుణంలో మేము ఈ గణేష్ ఘాట్ ప్రాంగణంలో ఈ విధంగా రకరకాల గాలిపటాలు ఎగరేయడము, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా మంచి వాతావరణం అలవడిందండి. నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన తెప్పోత్సవాన్ని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వంగాల శ్రీనివాసులరెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మీ ప్రత్యూష, అశ్విని, రవిచంద్ర, ఆప్కాబ్ చైర్మన్ అనిల్ బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. जय जय महारुद्र वीरभद्रा भवजटा संभवा भद्रकाली धव। जय जय महारुद्र वीरभद्रा भवजटा संभवा भद्रकाली धव। जय जय महारुद्र वीरभद्रा। शिव क्रोध साकार शूर उग्र बीभत्स गणपाल रणधीरा। నెల్లూరు నగరంలో కనుమ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూల నుండి దేవతలు పారువేట కోసం స్టోన్ హౌస్ పేట బీవీఎస్ స్కూల్ సెంటర్లకు చేరుకున్నారు. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి దేవదేవులను దర్శించుకున్నారు. కొలపర్తి రమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దర్గామెట్టులో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తులను జలకన్య బొమ్మ సెంటర్లో కొలువు తీర్చి ఈవో శ్రీనివాసులు, అర్చకులు రఘుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే కార్యక్రమాలన్నీ కూడా నాలుగో మైల్లోని శ్రీ రాజరాజేశ్వరి రైస్ ఇండస్ట్రీస్ లో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని ఇక్కడ బీవీఎస్ స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో కొలువు తీరి రాజరాజేశ్వరి అమ్మవారి ఇక్కడ విశేషంగా పూజలు అందుకొని విశేషంగా భక్తులకు దర్శనం ఇచ్చి అలాగే అమ్మవారి తిరిగి ఆలయానికి బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పార్వేట ఉత్సవంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది కోరుచున్నాం. దుర్గామిట్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కనుమ పండుగ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పార్వేట ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఉభయకర్తగా వ్యవహరించిన రాజరాజేశ్వరి రైస్ ఇండస్ట్రీ అధినేత అయిన కొలపతి రమేష్ గారు ఈరోజు పార్వేట ఉత్సవం భాగంగా వారి 3వ మైల్ దగ్గర ఉన్న వారి రాజరాజేశ్వరి రైస్ ఇండస్ట్రీ మిల్లు వద్దకు వేయించేయడం జరిగింది. అక్కడి నుంచి తిరిగి నవాపేటలోని ప్రత్యేక వేదిక వద్ద పుష్పాలంకరణ చేసిన వేదిక వద్ద అమ్మవారి దర్శనం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పెళ్లకూరు మండలం గుర్రపుతోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఇన్నోవా కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు. బాపట్ల జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్న అక్కేశ్వరరావుకు తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ నెల 19న వెంకటగిరిలో తలపెట్టిన రా కదలిరా సభను విజయవంతం చేయండి. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో విజయవంతంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స. నెల్లూరులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైద్యులు డాక్టర్ గంగరామన్ తదితరులు. వైభవంగా తెప్పోత్సవం. నెల్లూరులోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం తెప్పోత్సవాన్ని ప్రారంభించిన నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.